All of you, good morning. I am Raghavendra Reddy, Assistant Professor of History, MVS Government Degree College, Mahabub Nagar. Next slide. నిన్నటి క్లాస్లో మనం యూరోపియన్ రాక గురించి చెప్పుకున్నాం. అందులో మొదట భారతదేశానికి పోర్చుగీస్ వారు వచ్చారు. ఆ తర్వాత పోర్చుగీస్ వారి తదనంతరం భారతదేశానికి వచ్చినటువంటి వారు డచ్ వారు తదనంతరం భారతదేశానికి విచ్చేసినటువంటి వారు డేన్స్, వారిని డెన్మార్క్ వారు అని కూడా పిలుస్తారు. Danes were the people of Denmark. Dutch were followed by Danes in India. Danes established their settlements in Tranquimbar nearly Tanjore and Srirampur in Bengal. Srirampur was their headquarters. డచ్ వారి తదనంతరం భారతదేశానికి వచ్చినటువంటి వారు డేన్లు. డేన్ ప్రజలను డెన్మార్క్ వారు అని కూడా పిలుస్తారు. డచ్ వారు వచ్చినటువంటి సందర్భంలోని వీరు కూడా భారతదేశానికి వర్తక వ్యాపారం కోసం రావడం జరిగింది. ఆ క్రమంలో తంజావూరుకు సమీపంలో ఉన్నటువంటి ట్రాంక్వింబార్లోను మరియు బెంగాల్ సమీపంలో ఉన్న శ్రీరాంపూర్లో స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. డేన్ల యొక్క ప్రధాన వర్తక కేంద్రం శ్రీరాంపూర్ను కేంద్రంగా చేసుకొని వారు వర్తక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కానీ వీరు అనతి కాలంలోనే పోర్చుగీస్ వారు, డచ్ వారు, ఆంగ్లేయులు మరియు ఫ్రెంచ్ వారి దాటికి తట్టుకోలేక భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోవడం జరిగింది డేన్లు. నెక్స్ట్ స్లైడ్. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. హిందూ దేశంలో వర్తక స్థావరాలను స్థాపించే విషయంలో బ్రిటిష్ వారు ఇతర ఐరోపా దేశస్థుల వలనే కాక మిక్కిలి నిగ్రహం చూపి అందు విజయం సాధించారు. మన దేశ ఆక్రమణకై కొనసాగిన పోటీలో ఇతర ఐరోపాలపై ఆధిక్యతను సాధించినటువంటి ఇంగ్లాండ్ కడపటి విజేతగా నిలదొక్కుని వ్యాపార కేంద్రాలను ప్రారంభించడంలో కొంత ఆలస్యంగా కనపరిచిన అట్టి వర్తక స్థావరాలను ఎంపిక చేయటంలో అమిత దూరదృష్టిని కలిగి ఉండి రాజకీయ ప్రయోజనాలను విస్మరించక బ్రిటిష్ వారు ఇతర యూరోపియన్ల కన్నా మిన్నయని నిరూపించుకున్నారు. క్రీస్తకం 1600కు ముందుగా అనేక బ్రిటిష్ పౌరులు భారతదేశాన్ని సందర్శించారు. 1579లో థామస్ స్టీవెన్స్ అనునొక బ్రిటిష్ జాతీయుడు మన దేశానికి వచ్చి సాల్సెట్టీలో మత ప్రచారకుడుగా పనిచేశాడు. మై డియర్ స్టూడెంట్స్, గుర్తుంచుకోవాలి, వీరికంటే ముందే 1579లో థామస్ స్టీవెన్స్ అనేటటువంటి బ్రిటిష్ జాతీయుడు సాల్సెట్టి ప్రాంతంలో మత ప్రచారకుడిగా పనిచేశాడు. అతడు తన తండ్రికి వ్రాసిన అనేక ఉత్తరాలలో భారతదేశ స్థితిగతులను వివరిస్తూ ఇచ్చటి విషయాలను ఆసక్తికరంగా తెలియచేయడం జరిగింది. ఇతని తర్వాత 1587లో రాల్ఫ్ ఫిచ్, జేమ్స్ న్యూబెర్రీ, విలియం లీడ్స్ అను ముగ్గురు బ్రిటిష్ వ్యాపారులు భూమార్గం గుండా భారతదేశాన్ని మొఘల్ చక్రవర్తి అక్బర్ పరిపాలిస్తున్న కాలంలో సందర్శించారు. గుర్తుంచుకోవాలి, 1587లో రాల్ఫ్ ఫిచ్, జేమ్స్ న్యూబెర్రీ, విలియం లీడ్స్ అను బ్రిటిష్ వ్యాపారులు భూమార్గం గుండా మొఘల్ చక్రవర్తి అక్బర్ పరిపాలనా కాలంలో భారతదేశాన్ని సందర్శించారు. వారు తమ రచనలలో భారతదేశంలో వారు చూసిన విషయాలను వివరించారు. ఆ రచనలు చదివిన బ్రిటిష్ వారికి హిందూ దేశాన్ని సందర్శించాలన్న కుతూహలం కలిగింది. 1587లో ఒక పెద్ద పోర్చుగీస్ నౌక బ్రిటిష్ నౌకాదళాధికారి అయిన ఫ్రాన్సిస్ డ్రేక్ చే పట్టుబడింది. భారతదేశం నుంచి వస్తున్న ఆ నౌకలోని వస్తువులు
1,00,000 పౌనులకు మించిన విలువ గలవి. వాటిని గమనించిన బ్రిటిష్ అధికారులకు భారతదేశంలోని వస్తువుల విలువ తెలిసి అట్టి దేశంతో వ్యాపార సంబంధాలకై కృషి చేయదలిచారు. 1588లో ఇంగ్లాండ్ స్పెయిన్పై సాధించిన విజయం తర్వాత తూర్పు దేశాలతో వ్యాపారాభివృద్ధికి తగు ప్రోత్సాహం లభించింది. 1599లో డచ్ వారు ఇంగ్లాండ్ మార్కెట్లో మిరియాల ధరను మూడింతలకు పెంచారు. నల్ల బంగారంగా పేరు పొందినటువంటి మిరియాలకు ఇంగ్లాండులో బాగా పేరు పొందింది. కావున తక్కువ ధరకు పొందడానికై హిందూ దేశంతో సరాసరి వర్తక సంబంధాలు స్థాపించడానికి బ్రిటిష్ వారు నిర్ణయించడం జరిగింది. ఆ క్రమంలో కొంతమంది లండన్ వర్తకులు ఒక సంఘంగా ఏర్పడి తూర్పు దేశాలలో వ్యాపారానికై అనుమతినివ్వవలసిందని ప్రభుత్వాన్ని కోరారు. 1600 డిసెంబర్ 31వ తేదీన అప్పటి బ్రిటిష్ రాణి ఎలిజబెత్ అనుమతి ఇచ్చిన మీదట ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడింది. ఇది పూర్తిగా ప్రైవేటు సంస్థ అయిన కారణంగా అందులోని సభ్యుల వాటా ధనంతో కంపెనీ పనిచేయ మొదలైంది. అందులో వచ్చిన లాభాలు ఒక్కొక్కసారి 500 నుంచి 600% ఉండేవి. కంపెనీ పరిపాలన గమనించడానికై ఒక గవర్నర్ ఉండేవాడు. గవర్నర్కు సహాయంగా 24 సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటైంది. వీరు వాటాదారుల నుంచి ఎన్నికైన వారు. 1600 నుంచి 1612 వరకు ప్రత్యేక నౌకాయానాలు కొనసాగాయి. ఒక్కొక్క నౌకాయానం ముగిసిన పిదప లాభాలను వాటాదారులు పంచుకునేవారు. క్రమేణా ఈ పద్ధతిని తొలగించి శాశ్వత ప్రతిపాదికపై జాయింట్ స్టాక్ పద్ధతిని అనుసరించారు. తొలుత బ్రిటిష్ వారు భారతదేశంపై ఎక్కువ శ్రద్ధ వహించలేదు. వారు మలయ ద్వీపకల్పంపై ఎక్కువ ఆసక్తిని చూపుతూ వచ్చారు. కానీ 1623లో అంబయోనా మరణకాండ పిదప బ్రిటిష్ వారు ఆ ప్రాంతంలో కొనసాగడానికి భయపడి హిందూ దేశంపై దృష్టిని మళ్లించారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. The English East India Company was established in the year 1600 December 31st AD by a squad of 200 adventurous British traders. This not only monopolized the Indian trade but also captured the Indian political sovereignty in the later stages. While it was Queen Elizabeth who authorized the company to trade with the East. Next slide. The earliest settlement of the British East India Company were established on the west coast. During the period of James I, Captain Hawkins was sent to Jahangir Court in 1608 as the first ambassador to establish trade relation with the Mughal Empire. Hawkins failed in his attempt due to the intervention of the influential Portuguese. The next, Sir Thomas Roe, who came in 1615 AD, succeeded in securing permission from Jahangir to trade with India. Sir Thomas Roe obtained permission from Jahangir to trade without taxes at Surat in 1616. Thus, Surat was the first trading center obtained by the British. బ్రిటిష్ వారు భారతదేశంలో స్థాపించిన మొట్టమొదటి స్థావరం సూరత్. బ్రిటిష్ వారి మొదటి స్థావరాలు పశ్చిమ కోస్తా తీరంలోనే స్థాపించబడ్డాయి. బ్రిటిష్ కంపెనీకై కొన్ని సౌకర్యాలను కలగజేయవలసిందని అభ్యర్థించుటకు బ్రిటిష్ నౌకాదళపతి అయిన హకిన్స్ 1608లో అప్పటి ఢిల్లీ చక్రవర్తి అయినటువంటి జహంగీర్ వద్దకు మొదటి జేమ్స్ పరిపాలనా కాలంలో భారతదేశానికి రాయబారిగా మొఘల్ దర్బారుకు రావడం జరిగింది.
కానీ అక్కడ పోర్చుగీసు వారి యొక్క ప్రాబల్యం ఉండడం వల్ల కెప్టెన్ హకిన్స్ యొక్క రాయబారం విఫలమైంది. ఆ తర్వాత మొదటి జేమ్స్ సర్ థామస్ రో నాయకత్వంలో 1615లో మొఘల్ చక్రవర్తి జహాంగీర్ ఆస్థానాన్ని జరిగింది. అప్పటికి పోర్చుగీస్ వారి ప్రాబల్యం తగ్గిన కారణంగా అప్పటి మొఘల్ చక్రవర్తి జహాంగీర్ సర్ థామస్ రో కోరిక ప్రకారం సూరత్ రేవును బ్రిటిష్ వారికిచ్చి అచ్చట పన్నులు లేకుండా వ్యాపారం కొనసాగించడానికి అనుమతినిచ్చడం జరిగింది. ఆ విధంగా భారతదేశంలో బ్రిటిష్ వారు పొందిన మొట్టమొదటి వర్తక స్థావరం సూరత్. అలాగే 1622లో సూరత్లోని బ్రిటిష్ వారు దండయాత్ర కొనసాగించి పోర్చుగీసు వారి స్వాధీనంలో ఉన్నటువంటి అర్మజ్ను కూడా ఆక్రమించుకోవడం జరిగింది. నెక్స్ట్ స్లైడ్. మచిలీపట్నం. ఆన్ ద ఈస్ట్ కోస్ట్ ద బ్రిటిష్ built a factory in 1611 at Machilipatnam with the golden farmana obtained from the Golconda Nawab Muhammad Quli Qutub Shah. But the Dutch rivalry in the initial stages prevented the British to improve their prospects. బ్రిటిష్ వారు సూరత్లో వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత భారతదేశంలో గోల్కొండ నవాబు మహమ్మద్ కులీ కుతుబ్ షా అనుమతితో తూర్పు కోస్తాలోని మచిలీపట్నం వద్ద 1613 సంవత్సరంలో ఒక వర్తక స్థావరాన్ని స్థాపించారు. కానీ దీనిని 1611లోనే బ్రిటిష్ వారు స్థాపించి కార్యకలాపాలు మాత్రం 1613లో ప్రారంభించారు. కానీ అచ్చట డచ్ వారి పోటీ తీవ్రంగా ఉన్న కారణంగా మచిలీపట్నం స్థావరాన్ని అభివృద్ధి చేయడానికి ప్రారంభంలో కొన్ని అవరోధాలు ఏర్పడ్డాయి. 18వ శతాబ్దంలో మచిలీపట్నం బ్రిటిష్ వారి ప్రధాన రీవుగా తయారైంది. ఇక నెక్స్ట్ మద్రాస్. బ్రిటిష్ వారు స్థాపించినటువంటి మరొక వర్తక స్థావరం మద్రాస్. మచిలీపట్నం కౌన్సిల్లో సభ్యుడైన ఫ్రాన్సిస్ డే ప్రస్తుతం మద్రాసుగా పిలువబడుతున్నటువంటి ప్రాంతాన్ని 1639లో చంద్రగిరి రాజు నుంచి బ్రిటిష్ కంపెనీ అధికారులు ఆ ప్రాంతాన్ని ఖరీదు చేశారు. అచ్చట మరొక కోట కూడా నిర్మించబడింది. దాన్ని సెయింట్ జార్జ్ కోట అని పిలుస్తారు. దీనిని 1641లో ఫ్రాన్సిస్ డే నిర్మించడం జరిగింది. ఈ మద్రాస్ ప్రాంతం 1652 నాటికి ఒక రాష్ట్ర స్థాయికి పెంచడం జరిగింది. మద్రాసులోని బ్రిటిష్ స్థావరం మున్సిపల్ కార్పొరేషన్ హోదాకు పెంచబడిన పిదప అది త్వరగా అభివృద్ధి కూడా చెందడం జరిగింది. మద్రాస్. ఇన్ 1639 ఫ్రాన్సిస్ డే of East India Company secured Madras, now called Chennai, from the Raja of Chandragiri, where he built Fort St. George in 1641. In 1652, Madras was raised to the position of a presidency. Next slide. కలకత్తా. తూర్పు ప్రాంతంలో బ్రిటిష్ వారికి 1633 నుంచి బాలసోర్, హరిహరపూర్ అను 2 అతి చిన్న వ్యాపార కేంద్రాలు ఉండేవి. 1651లో హుగ్లీలో మరొక స్థావరం ప్రారంభించబడింది. కానీ కలకత్తా తూర్పున అతి పెద్ద స్థావరంగా రూపొందించబడింది. హిందూ దేశానికి చాలా కాలం ముఖ్య పట్టణంగా కూడా కొనసాగింది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఒక బ్రిటిష్ వైద్యుడైనటువంటి గాబ్రియల్ బౌటన్కు బహుమానంగా హుగ్లీ నది తీరంలో ఇచ్చిన కొంత భూమిని బ్రిటిష్ వర్తక సంఘం వారు కొని
ఆ స్థలంలో కలకత్తా నగరాన్ని నిర్మించారు. జాబ్ చార్నక్ అనునతడు క్రీస్తకం 1687లో 1687లో నగర నిర్మాణానికి పథకాలను పూర్తి చేశాడు. అచట ఫోర్ట్ విలియం అను కోటను కూడా నిర్మించడం జరిగింది 1696లో జాబ్ చార్నక్. అచటికి చేరువలోని సుపూర్, కాలికట అను 3 గ్రామాలను బ్రిటిషు వారు కలిపివేసి కలకత్తా అనే నూతన నగరాన్ని నిర్మించడం జరిగింది. కాలికట గ్రామం వల్ల ఆ నగరానికి కలకత్తా అనే పేరు వచ్చిందని నమ్మకం. కలకత్తాతో సహా ఫాల్టా, కాసిం బజార్ కూడా బ్రిటిష్ వారి ప్రసిద్ధ తొలి వ్యాపార కేంద్రాలు. The British had small trading factories in the east from 1633. When they acquired Balasore and Hariharapur in 1651, a factory was set up in Hooghly, but Calcutta turned to be a major trade center and which served then as their capital in India. In 1687, Job Charnock, a British architect, laid the foundation for the construction of the city. Fort William was built and the company also acquired the neighboring villages like Sultanati, Govindapur and Kalikata. It is said that the name Calcutta is derived from the name of constitute village Kalikata apart from Calcutta. Falta and Qasim Bazar were also great centers of early British trades. Next slide. బాంబే. కలకత్తా వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత బ్రిటిష్ వారు ఏర్పాటు చేసినటువంటి మరొక వర్తక స్థావరం బొంబాయి. సూరత్ రేవులో బ్రిటిష్ వారు సదా మహారాష్ట్రల దండయాత్రలకు గురవుతూ వచ్చారు. అందుచే వారికి అచ్చట నుంచి సురక్షిత స్థావరానికి చేరవలనని ఉద్దేశం కలిగింది. ప్రస్తుతం ముంబైగానున్న దీవిని 1667లో బ్రిటిష్ కంపెనీ తమ రాజైన 2వ చార్లెస్ నుంచి కౌలుకు తీసుకున్నది. పోర్చుగీసు రాకుమార్తె క్యాథరిన్ను వివాహమాడి ఆ దీవిని అతడు కట్నంగా పొందియుండెను. సూరత్ స్థావరంలోని బ్రిటిష్ అధికారి యాక్సిండన్ అతి శ్రద్ధ గైకొని బొంబాయిని అభివృద్ధి పరిచాడు. కొద్ది కాలంలోనే బొంబాయి పశ్చిమ తీరంలో అతి ప్రధాన వర్తక కేంద్రంగా మారింది. దానిని ఒక రాష్ట్రంగా ఇతడు రూపొందించడం జరిగింది. ఈ యాక్సిండెంట్ తదనంతరం జెరాల్డ్ అంగియార్ అనేటటువంటి బ్రిటిష్ అధికారి పూర్తిగా అభివృద్ధి పరచడం జరిగింది. పై ప్రాంతాలే కాక బ్రిటిష్ వారికి కడలూర్, విశాఖపట్నం మొదలైన చోట్ల చిన్న చిన్న స్థావరాలను కూడా ఏర్పాటు చేశాడు. కడలూరులో సెయింట్ డేవిడ్ కోట అనే కోటను కూడా తమ వర్తక స్థావరం రక్షణ కోసం స్థాపించుకోవడం జరిగింది. బాంబే, నౌ కాల్డ్ ముంబై, was the Portuguese settlement which was given to the British king as he married the Portuguese princess. In 1667 from Charles to the King of England, in turn gave Bombay to East India Company for rent. Gerald Angier developed Bombay into great trading center. The British
also had small trading centers in several other places like Kadalur, where they built Fort Saint David and Vishakhapatnam. Next slide. బ్రిటిష్ సెంటర్స్. భారతదేశంలో బ్రిటిష్ వారు ఏర్పాటు చేసుకున్నటువంటి స్థావరాలు సూరత్, మచిలీపట్నం, మద్రాస్, బాంబే, కాసిం బజార్, హుగ్లీ, కడలూర్. మై డియర్ స్టూడెంట్స్, గుర్తుంచుకోవాలి, కాంపిటేటివ్ పర్పస్లో ఎక్కువ శాతం ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తుంటాయి. బ్రిటిష్ వారి స్థావరాలు ఈ క్రింది వాటిలో ఏవి అని అడిగినప్పుడు మనం ఇవన్నీ గుర్తుంచుకోవాలి. ఏవేవి, ఏ దేశానికి సంబంధించిన స్థావరాలు అనేటటువంటివి మళ్ళీ ఒకసారి గుర్తుంచుకోండి, చెప్తాను. సూరత్, మచిలీపట్నం, మద్రాస్, బాంబే, కాసిం బజార్, హుగ్లీ, కడలూరు, కలకత్తా, ఫాల్టా. అయితే ఈ మూడింటిలో మద్రాసులో మద్రాస్ నగర నిర్మాత ఫ్రాన్సిస్ డే. గుర్తుంచుకోవాలి, చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతున్నారు. మద్రాస్ నగర నిర్మాత ఎవరు? ఫ్రాన్సిస్ డే. ఎప్పుడు నిర్మించారు? 1639. ఇక్కడ మద్రాసులోనే సెయింట్ జార్జ్ కోట అనేటటువంటి కోట నిర్మించాడు ఫ్రాన్సిస్ డే. సెయింట్ జార్జ్ కోట ఎక్కడ కలదు అని అడుగుతారు. మద్రాస్. దీన్ని 1641లో ఫ్రాన్సిస్ డే నిర్మించాడు. నెక్స్ట్ వన్ కలకత్తా. కలకత్తా నగరం ఏ 3 గ్రామాల కలయిక వల్ల ఏర్పడింది అని ఎగ్జామ్స్లో అప్పుడప్పుడు అడుగుతారు, గుర్తుంచుకోండి. ఒకటి సుతానుతి, గోవిందాపూర్, కలికట అనే 3 గ్రామాలను కలిపి కలకత్తాగా జాబ్ చార్నక్ స్థాపించడం జరిగింది. కలకత్తా నగర నిర్మాత ఎవరు అంటే జాబ్ చార్నక్, గుర్తుంచుకోవాలి. ఫోర్ట్ విలియం కోట ఎక్కడ కలదు అంటే కలకత్తాలో కలదు. ఫోర్ట్ విలియం కోటను ఎవరు నిర్మించారు కలకత్తాలో అంటే జాబ్ చార్నక్ నిర్మించాడు. ఇవి ఎగ్జామినేషన్లో కాంపిటేటివ్ పర్పస్లో వచ్చే క్వశ్చన్స్. అలాగే సెయింట్ డేవిడ్ కోట ఎక్కడ కలదు? కడలూరులో కలదు. ఇట్లా క్వశ్చన్స్ అడుగుతుంటారు కాంపిటేటివ్ పర్పస్లో, గుర్తుంచుకోవాలి. అలాగే బొంబాయి నగరాన్ని అభివృద్ధి చేసినటువంటి వారు ఎవరు అని అడుగుతారు, చాలా ఎగ్జామ్స్లో అడిగారు. ఎవరు అంటే జెరాల్డ్ అంగియార్ అనే బ్రిటిష్ అధికారి బొంబాయి నగరాన్ని అభివృద్ధి పరచడం జరిగింది. నెక్స్ట్ స్లైడ్. ఫ్రెంచ్ వార్. భారతదేశానికి చిట్ట చివరన వచ్చినటువంటి వారు బ్రిటిష్ వారు. భారతదేశానికి చిట్ట చివరన వచ్చినటువంటి వారు ఫ్రెంచ్ వారు. పోర్చుగల్, డచ్, ఇంగ్లీష్ దేశస్థుల వలనే ఫ్రెంచి వారు కూడా తూర్పు దేశాలతో వర్తక వ్యాపారానికై వర్తక సంఘాన్ని స్థాపించారు. దాన్ని ఏమంటారు అంటే తూర్పు ఇండియా వర్తక సంఘం. 1611లో ఫ్రెంచ్ రాజైన 11వ లూయి వ్యాపార సంఘాన్ని స్థాపించడానికి అనుమతినిచ్చాడు, కానీ అది విజయవంతం కాలేదు. గుర్తుంచుకోవాలి మై డియర్ స్టూడెంట్స్, 1611లో ఫ్రెంచ్ రాజు 11వ లూయి వ్యాపార సంఘాన్ని స్థాపించడానికి అనుమతినిచ్చాడు, కానీ అది విజయవంతం కాలేదు. మళ్ళీ తిరిగి 1664లో 14వ లూయి మంత్రి అయినటువంటి కోల్బర్ట్ ఫ్రెంచ్ వర్తక సంఘాన్ని స్థాపించారు. దాన్ని ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటారు. అంటే 14వ లూయి ఆర్థిక మంత్రి అయినటువంటి కోల్బర్ట్ అతని సహకారంతో 1664లో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించారు. కాంపిటేటివ్ పర్పస్లో చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడిగారు.
ఎవరి కాలంలో కోల్బర్ట్ ఫ్రెంచి వర్తక సంఘాన్ని స్థాపించారు అని అడిగారు. 14వ లూయి. ఎప్పుడు స్థాపించారు అంటే 1664. భారతదేశానికి చిట్టచివరగా వచ్చినటువంటి యూరోపియన్లు ఎవరు అని కూడా అడుగుతున్నారు. ఫ్రెంచ్ వారు, గుర్తుంచుకోవాలి. అలాగే భారతదేశానికి తొలిసారిగా చివరిసారిగా వదిలి వెళ్ళిన వారు ఎవరు అంటేనేమో పోర్చుగీసు వారు, గుర్తుంచుకోవాలి. ఈ సంఘాన్ని అంటే ఫ్రెంచ్ వర్తక సంఘాన్ని అభివృద్ధిపరచడానికి ప్రభుత్వం మిక్కిలి శ్రద్ధగా కొన్నది. ఇది పూర్తిగా ప్రభుత్వ రంగం ఆధీనంలో స్థాపించబడింది. 1667లో ఫ్రెంచ్ తూర్పు ఇండియా సంఘం ఫ్రాన్సిస్ కారన్ అనునతని నాయకత్వం కింద సూరత్లో ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసింది, గుర్తుంచుకోవాలి. ఫ్రెంచ్ తూర్పు ఇండియా సంఘం 1667లో ఫ్రాన్సిస్ కారన్ అనునతని నాయకత్వం కింద సూరత్లో ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసింది. అదే 1668లో స్థాపించబడింది. 2 ఏళ్ల తర్వాత 1669లో మచిలీపట్నంలో మరొక వర్తక స్థావరాన్ని స్థాపించింది. ఫ్రాన్సిస్ కరాన్ గోల్కొండ నవాబు నుంచి తమ వస్తువుల ఎగుమతి దిగుమతులపై శిస్తు మినహాయింపు కూడా పొందాడు. 1672లో ఫ్రాన్సిస్ కరాన్ స్థానంలో మార్టిన్ అనునతడు ఫ్రెంచ్ స్థావరాలకు డైరెక్టర్ జనరల్గా నియమించబడ్డాడు. భారతదేశంలో ఫ్రెంచ్ అధికార స్థాపనకు ఫ్రాన్సిస్ మార్టిన్ మూల పురుషుడుగా చెప్పుకోవచ్చు. గుర్తుంచుకోవాలి మై డియర్ స్టూడెంట్. భారతదేశంలో ఫ్రెంచ్ అధికార స్థాపనకు మూల పురుషుడు ఎవరు అంటే ఫ్రాన్సిస్ మార్టిన్. అతడు ఆర్కాట్ నవాబు నుంచి కడలూరుకు 15 మైళ్ళ దూరంలో తూర్పు తీరంలో కొంత భాగాన్ని పొందాడు. ఆ ప్రాంతంలో ఒక పట్టణం నిర్మించబడింది. దానికే పుదుచ్చేరి అని నామకరణం చేయడం జరిగింది. తర్వాత దీనిని పాండిచ్చేరిగా పిలుస్తున్నారు, గుర్తుంచుకోవాలి. పుదుచ్చేరి నగర నిర్మాత ఎవరు? ఫ్రాన్సిస్ మార్టిన్. లేదా పాండిచ్చేరి నగర నిర్మాత ఎవరు అని కూడా అడుగుతారు. ఫ్రాన్సిస్ మార్టిన్. అంటే పాండిచ్చేరినే పుదుచ్చేరిగా పిలుస్తున్నారు. పుదుచ్చేరి ఫ్రెంచ్ వారి యొక్క ప్రధాన స్థావరం. ఫ్రెంచ్ వారు చంద్రనగర్, బాలసోర్, కాసిం బజార్ మొదలైన చోట్ల కూడా తూర్పు తీరంలో కరైకాల్ మరియు 25లో మలబార్ తీరంలోని మహే, ఆంధ్ర ప్రాంతంలో యానం మొదలగు చోట్ల వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఫ్రెంచ్ వారు. 1740 నాటికి భారతదేశంలో గణనీయమైనటువంటి ఒక వ్యాపార దేశంగా ఫ్రాన్స్ గుర్తింపు పొందింది. పాండిచ్చేరిలో ఫ్రెంచ్ వారి అధికారం అభివృద్ధి చేయడంతో ఉత్తర భారతదేశంలో వారి పలుకుబడి తగ్గుముఖం పట్టింది. 1714లో సూరత్ వారి అధికారం నుంచి తొలగిపోయింది. మచిలీపట్నం కూడా వారికి అనువుగా పరిగణించలేదు. అదేవిధంగా చంద్రనగర్లో ఇంగ్లీష్, డచ్ వారి పోటీ ఎక్కువైంది. 1742లో డూప్లే ఫ్రెంచ్ గవర్నర్గా నియమించబడు నాటికి ఫ్రెంచ్ తూర్పిండియా వర్తక సంఘం దండయాత్రలు రాజ్య ఆక్రమణ ఘట్టానికి తెరలేచింది. దీంతో బ్రిటిష్ తూర్పిండియా సంఘంతో ఘర్షణ అనివార్యమైంది. అంటే ఒక దేశం ఇంకొక దేశం వలస రాజ్య స్థాపన క్రమంలో పోటీ తీవ్రత ఏర్పడి చివరికి
ఆ దేశాల మధ్య ఘర్షణ రావడానికి దారితీసింది. ఈ ఘర్షణలో పోర్చుగీసు వారు, డచ్ వారు భారతదేశం నుంచి వైదొలిగారు. కేవలం బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారు మాత్రమే మిగిలారు. దాంతో ఈ రెండు దేశాల మధ్య భారతదేశంలో వర్తక వ్యాపారం గుత్తాధిపత్యం కోసం యుద్ధాలు నిర్వహించడం జరిగింది. వాటిని కర్ణాటక యుద్ధాలు అని పిలుస్తారు. ఈ కర్ణాటక యుద్ధాల గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. మరి ఫ్రెంచ్ వర్ ద లాస్ట్ టు ఎంటర్ ఇన్ ఇండియా to trade. The French East India Company was established in 1664 by Colbert, the finance minister of Louis XIV, the French emperor. It was a company started by the government itself. French established their first settlement at Surat in 1668. Trading center emerged at Machilipatnam in 1669 and at Pondicherry in 1674. The founder of the Pondicherry was Francis Martin. Next slide. Later, Pondicherry went on to become the French headquarters in India. Factories at Chandranagar on the banks of river Hooghly in 1690. Yanam in Andhra coast in 1723. Mahe on the Malabar coast in 1725 and Karaikal on Coromandel coast in 1739 were established. It was Francis Martin who became the French Director General in India in 1701, worked hard to improve French trade centers in India. Linaire and Dumas, who succeeded him, kept the French flag flying. Under these circumstances, Dupleix became Director General in 1742. Dupleix, the French Director General in India between 1742 and 1755, was the founder of French Empire in India. Next slide. As the Governor General of Pondicherry in 1742, he put an end to the inefficiency and corruption in the government and improved the administration. He was ably supported in the administration by his wife, popularly known as Begum Jona. In 1744, the population of Madras 30,000, Bombay 70,000, and Calcutta reached 1 lakh respectively. ఫ్రెంచ్ సెంటర్స్ భారతదేశంలో ఫ్రెంచ్ యొక్క స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటటువంటిది గుర్తుంచుకోండి. మై డియర్ స్టూడెంట్స్, కాంపిటేటివ్ పర్పస్లో ఇవే చాలా ముఖ్యమైనటువంటివి. ఎలా అడుగుతారంటే, భారతదేశంలో ఫ్రెంచ్ వారు స్థాపించిన మొట్టమొదటి స్థావరం ఏది? సూరత్. ఏ సంవత్సరంలో స్థాపించారు? 1668లో. తర్వాత మచిలీపట్నంలో 1669లో స్థాపించారు. తర్వాత పాండిచ్చేరిలో 1674లో స్థాపించారు. తర్వాత చంద్రనగర్లో 1690లో స్థాపించారు. దీని తర్వాత యానాంలో 1723లో స్థాపించారు. ఇది ఆంధ్రదేశంలో ఉన్నది. మహే ఆన్ ద మలబార్ తీరంలో ఉన్నటువంటి మహే అనే ప్రాంతంలో 1725లో మరొక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత కరైకాల్లో 1739లో మరొక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటిది ఏంటంటే, మై డియర్ స్టూడెంట్స్, ఈ క్రింది వాటిలో
ఫ్రెంచ్ వారి స్థావరాలు ఏవి? లేదా ఈ క్రింది వాటిలో ఫ్రెంచ్ వారికి సంబంధించిన స్థావరం ఏది అని కూడా అడుగుతారు. అన్నీ గుర్తుంచుకోవాలి. ఇందులో ఫ్రెంచ్ వారి యొక్క ప్రధాన కేంద్రం ఏది అంటే పాండిచ్చేరి. దాన్ని పుదుచ్చేరి అని కూడా పిలుస్తారు. చాలాసార్లు ఈ కాంపిటేటివ్ పర్పస్లో సివిల్స్లో గ్రూప్ 1 గ్రూప్ 2లో కూడా అడిగారు. ఏమనంటే పాండిచ్చేరి నగర నిర్మాత ఎవరు? ఫ్రాన్సిస్ మార్టిన్. పాండిచ్చేరి నగరం ఏ సంవత్సరంలో నిర్మించబడింది? 1674. ఆంధ్రదేశంలోని ఫ్రెంచ్ వారి ప్రధాన వర్తక స్థావరం ఏది? మచిలీపట్నం. ఆంధ్ర తీరంలో స్థాపించిన మరొక స్థావరం ఏది క్రింది వాటిలో? యానం. ఎప్పుడు స్థాపించారు? 1723. ఫ్రెంచ్ వారు మలబార్ తీరంలో స్థాపించిన వర్తక స్థావరం ఈ క్రింది వాటిలో ఏది? మాహే. ఎప్పుడు స్థాపించారు? 1725. ఈ క్రింది వాటిలో కరైకాల్ ఏ యూరోపియన్ యొక్క వర్తక కేంద్రం అని కూడా అడుగుతారు. ఇట్లా కూడా అడుగుతారు. కరైకాల్ ఎప్పుడు స్థాపించారు? 1739. ఈ విధంగా కాంపిటేటివ్ పర్పస్లో మీకు ఎగ్జామ్స్లో వచ్చే క్వశ్చన్స్ ఇవి. చాలా వరకు యూరోపియన్ల గురించి, యూరోపియన్ల రాకలో వారి యొక్క స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, పోర్చుగీస్ వారి స్థావరాలు ఎక్కడ ఉన్నాయి, డచ్ వారి యొక్క స్థావరాలు ఎక్కడ ఉన్నాయి, బ్రిటిష్ వారి స్థావరాలు ఎక్కడ ఉన్నాయి, ఫ్రెంచ్ వారి స్థావరాలు ఎక్కడ ఉన్నాయి, వీటి మీద ఎగ్జామ్స్లో చాలాసార్లు అడుగుతారు. కాబట్టి వీటిని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నవారు ఎవరు? వాస్కో డి గామా. ఏ దేశానికి చెందినవాడు? పోర్చుగల్ దేశానికి చెందినవాడు. ఏ సంవత్సరంలో సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు? 1498 మే 17న కనుగొన్నాడు. ఎవరి సహకారంతో భారతదేశంలోని కాలికట్ ప్రాంతానికి చేరుకున్నాడు? అబ్దుల్ వాజిద్ అనేటటువంటి నావికుని ద్వారా కాలికట్ ప్రాంతానికి చేరుకున్నాడు. పోర్చుగీసు వారు మొదటగా ఎక్కడ స్థాపిస్తున్నారు? కాలికట్. పోర్చుగీసు వారు భారతదేశానికి చేరుకున్నప్పుడు కాలికట్ ప్రాంత పాలకుడు ఎవరు? జామోరిన్. ఇట్లా క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి మీరు జాగ్రత్తగా వీటిని నోట్ చేసుకొని ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఓకే, లాస్ట్ స్లైడ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నెక్స్ట్ వీడియోలో బ్రిటిష్ వారికి మరియు ఫ్రెంచ్ వారికి మధ్య జరిగినటువంటి ఘర్షణల గురించి తెలుసుకుందాం. వాటినే బ్రిటిష్ వారికి ఫ్రెంచ్ వారికి మధ్య జరిగినటువంటి సంఘర్షణలను కర్ణాటక యుద్ధాలు అంటారు. ఈ కర్ణాటక యుద్ధాలు మొత్తం 3 జరిగాయి. ఈ 3 కర్ణాటక యుద్ధాల గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.